ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద పరిశ్రమగా ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అనూహ్య ఘటన జరిగింది. మొత్తం స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా జూన్ 8వ తారీఖు నాడు జరిగిన ఘటనలో ఇప్పటికే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఇంకా ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో సతమతమవుతున్నారు. ఇలాంటి తరుణంలో బాధిత కుటుంబాలకి నష్టపరిహారం పెంచాలి అని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దాంతోపాటుగా విపక్ష వైఎస్ఆర్సీపీ కూడా డిమాండ్ చేసింది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి నారా లోకేష్ అక్కడ పర్యటించిన సమయంలోనూ తాజాగా తిరుపతిలో జరిగిన సభలో కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. చాలా విడ్డూరమైనటువంటి రీతిలో ఆయన మాటలున్నాయి. ఇంతకీ ఆయన ఏం చెప్పారో ఒకసారి వినండి. చనిపోయిన కుటుంబాలని పరామర్శించాం. వాళ్ళకి ఒకటే హామీ ఇచ్చాం, కేవలం డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునేదానికి రాలేదు, శాశ్వతంగా మీ కుటుంబానికి అండగా నిలబడడానికి మేము వచ్చామని చెప్పాం. ఫుల్ టైం ఎంప్లాయీస్కి ఇప్పుడు ఏకంగా 2 కోట్ల రూపాయలు ఆ కుటుంబాలకి ఆదుకుంటాం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇచ్చి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇన్ని చేస్తున్నా అక్కడికి వెళ్ళి మా పైన ఆరోపణలు చేసి ఇచ్చే 2 కోట్లు వద్దు, 1 కోటి రూపాయలే ఇవ్వండి అని చెప్పే పరిస్థితికి వచ్చాడు పులివెందల శాసన సభ్యుడు. ఇవి మంత్రి నారా లోకేష్ కామెంట్స్. అంటే ప్రభుత్వం ఒక్కొక్క బాధిత కుటుంబానికి 2 కోట్ల రూపాయల వరకు నష్టపరిహారం అందిస్తుంటే కార్మిక సంఘాలు విపక్షం అడ్డగోలుగా డిమాండ్ చేస్తున్నాయి, అర్థం లేని వాదన చేస్తున్నాయి అన్నట్టుగా మంత్రి మాటలున్నాయి. నారా లోకేష్ మాటలకి కొనసాగింపుగా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మరియు ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా ఉన్న వంగలపూడి అనిత కూడా ఇదే తీరున మాట్లాడారు. నిజమేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు చెప్తున్నటువంటి మాటల ప్రకారంగా నిజంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మృతి చెందినటువంటి కార్మికుల కుటుంబాలకి 2 కోట్ల రూపాయల చొప్పున పర్మనెంట్ కార్మికులకి, 1 కోటి రూపాయల చొప్పున కాంట్రాక్ట్ కార్మికులకి నష్టపరిహారం అందుతుందా? ఎలా అందుతుంది? ఒక్కసారి మనం అధికారిక లెక్కలు చూద్దాం. మొత్తంగా చనిపోయినటువంటి కుటుంబాల్లో ఒక 5గురు కార్మికులకు సంబంధించినటువంటి డేటా మన దగ్గర ఉంది. అందులో కృష్ణనాగు ఆయనకి సంబంధించినటువంటి నష్టపరిహారం 2 కోట్ల రూపాయల వరకు అందుతోంది. ఆ తర్వాత వెంకటప్పారావు ఆయనకి కేవలం 47 లక్షల రూపాయలు మాత్రమే దక్కుతోంది. అంటే ఒక కార్మికుడికి ఒకే ఘటనలో ఒకే చోట పనిచేస్తూ ఒకే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి కార్మికుల పట్ల ఒక కార్మికుడికి ఒక రీతిన పరిహారం, రెండో కార్మికుడికి మరో తీరున పరిహారం కనిపిస్తుంది. అంటే తమ కుటుంబ పెద్దను కోల్పోయిన 2 కుటుంబాల్లో ఒక కుటుంబానికి నష్టపరిహారం విషయంలో కొంత ఉదారంగా కనిపిస్తుంటే కాంట్రాక్ట్ కార్మికుడు అనే పేరుతో ఆ కుటుంబం జీవితాంతం తమ కుటుంబ పెద్దను కోల్పోవడమే కాకుండా జీవితాంతం అవస్థల్లో సాగాల్సిన పరిస్థితి అయితే ఈ నష్టపరిహారం తేటతెల్లం చేస్తోంది. మరి ఇక్కడ నారా లోకేష్ చెప్పినట్టుగా 1 కోటి రూపాయలు దక్కాలి కదా కాంట్రాక్ట్ కార్మికుడికి, మరి కేవలం 47 లక్షల రూపాయలు మాత్రమే ఎందుకు పరిమితమైంది? ఇక ఆ తర్వాత ప్రభాకర్ రావు కే ఈయనకి 1,35,00,000 రూపాయల పరిహారం అందుతోంది. తర్వాత గొంతిన భానుకుమార్ ఈయనకి 44,87,000 రూపాయలు మాత్రమే పరిహారంగా చేరుతోంది. ఆ తర్వాత గోల్డ్ కుమార్ ఈయనకి 79,49,000 రూపాయలు మాత్రమే పరిహారంగా రాబోతోంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంటి పరిహారంలో మతలబు? నారా లోకేష్ చెప్తున్నట్టుగా ప్రభుత్వమే 2 కోట్లు 1 కోటి రూపాయలు చొప్పున ఇస్తుంటే కొందరికి 47, కొందరికి 1,35,00,000, కొందరికి 2 కోట్లు. ఇలా ఎందుకుంది? ఇక్కడే అసలు మతలబు మనం గమనించాల్సి ఉంటుంది. ఇందులో వీళ్ళు తమ కష్టపడినటువంటి తమ జీవితాంతం తమ సంపాదనలో తమ జీతంలో దాచుకున్న మొత్తం అంటే పిఎఫ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్క ఉంది. అందుకోసం ఈ పరిహారంలో వ్యత్యాసం కనిపిస్తుంది. అంటే వాళ్ళు దాచుకున్న మొత్తం ఎక్కువైతే పరిహారం ఎక్కువ వస్తుంది, వాళ్ళు దాచుకున్నది కొద్ది మొత్తం అయితే పరిహారం తక్కువగా అందుతుంది. చూడండి ఇక్కడ పిఎఫ్ కృష్ణనాగు ఎం ఆయన 77 లక్షల రూపాయలు పిఎఫ్ ఉంది, ఆయనకి 77 లక్షలు. ఆ తర్వాత వెంకటప్పారావుకి కేవలం 5,75,000 మాత్రమే పిఎఫ్గా దాచుకున్న మొత్తం ఉంది.
ఈపీఎఫ్ 77 లక్షలు దాచుకున్న ఆయనకేమో 2 కోట్ల రూపాయల పరిహారం వస్తుంది. 5 లక్షలు దాచుకున్న ఆయనకేమో 47 లక్షల రూపాయలు మాత్రమే పరిహారం వస్తుంది. అంటే వాళ్ళు దాచుకున్న మొత్తాన్ని వాళ్ళకే ఇస్తూ ప్రభుత్వం ఏదో ఉదారంగా ఇస్తున్నట్టుగా, ప్రభుత్వం ఏదో ఉద్ధరించడానికి ఇస్తున్నట్టుగా, ఆ కుటుంబాల్ని ప్రభుత్వమే ఆదుకున్నట్టుగా నారా లోకేష్ చెప్పుకోవడం అంటే ఎంత విడ్డూరం చూడండి. తను దాచుకున్నటువంటి పిఎఫ్ మొత్తం 77 లక్షల రూపాయలు వస్తుంటే మొత్తం 2 కోట్లు ప్రభుత్వమే పరిహారం ఇస్తుంది అన్నట్టుగా నారా లోకేష్ చిత్రీకరించడానికి చేస్తున్న ప్రచారం ఎంత విడ్డూరమో, ఎంత అడ్డగోలుతనమో ఆలోచించండి. కేవలం పిఎఫ్ మాత్రమే కాదు, ఆ తర్వాత గ్రాట్యుటీ. ప్రతి కార్మికుడికి 5 ఏళ్ల సర్వీస్ నిండితే చట్ట ప్రకారంగా ఇవ్వాల్సింది గ్రాట్యుటీ. ఆయన పర్మనెంట్ కార్మికుడు కాబట్టి ఆయన గ్రాట్యుటీ, ఆయన ఎక్కువ కాలం పనిచేసినటువంటి ఉద్యోగి కాబట్టి పిఎఫ్ ఎక్కువ ఉంది, గ్రాట్యుటీ 20 లక్షలు వస్తుంది. అంటే 77.5 లక్షల రూపాయలు పిఎఫ్, 20 లక్షల రూపాయలు గ్రాట్యుటీ, దాదాపుగా 1 కోటి రూపాయలు ఆయన మొత్తమే ఉంది. చట్ట ప్రకారంగా ఆయనకు రావాల్సినటువంటి పిఎఫ్ గ్రాట్యుటీయే 1 కోటి రూపాయలు ఉంది. మరి ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు ఇస్తున్నాం అని ఘనంగా జనం ముందు చెప్పుకోవడం అంటే ప్రజల్ని మభ్యపెట్టడమా? సాధారణ సామాన్య జనాన్ని వాస్తవాలు కప్పిపుచ్చి పక్కదారి పట్టించే ప్రయత్నమా? ఏమనాలి దీన్ని? చూడండి, ఆయనదే 98 లక్షల రూపాయలు ఆయన డబ్బులే ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా చూడండి, ఎర్న్ లీవ్స్ 9,34,000 రూపాయలు ఎర్న్ లీవ్స్. అంటే ఆయన పని చేయాల్సినటువంటి దాన్ని, సెలవుల్ని దాచుకుని ఆ సెలవులుగా రావాల్సినటువంటి సొమ్మే 10 లక్షలు ఉంది. అంటే ఇదే 1,10 లక్షలు సుమారుగా అవుతోంది. అంటే ఆయన సొమ్ములు ఆయనకి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఉద్ధరించినట్టుగా చెప్పుకోవడం అంటే ఏమనాలా? 2 కోట్ల రూపాయల్లో చూడండి, మనం ఒక కృష్ణనాగు అనేటువంటి కార్మికుడి ఉదాహరణ చూస్తేనే నారా లోకేష్ మాటల్లో ఎంత మతలబు ఉందో, ఎలాంటి మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నంలో ఉన్నారో మనకి ఇట్టే అర్థమవుతుంది. ఇదే కాదు, మొత్తం ఎస్బిఎఫ్ ఇదొక 12 లక్షల రూపాయలు ఉంది. దీంతో పాటుగా జీపీఏ అంటే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇదొక 69 లక్షలు ఉంది. అంటే 1,70 లక్షల రూపాయలు మొత్తంగా ఆయనకు సంబంధించినటువంటి గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కి ప్రతి ఏటా వాడు ప్రీమియం కట్టినందుకు గాను ఇన్సూరెన్స్ వస్తుంది. అంటే ఇన్సూరెన్స్ని, గ్రాట్యుటీని, పిఎఫ్ని, అదేవిధంగా ఎర్న్ లీవ్ సంబంధించినటువంటి మొత్తాన్ని అన్నిటినీ కలిపేసి ప్రభుత్వమే ఇస్తున్నట్టుగా, ప్రభుత్వమే ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఎంతో చేస్తుందన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం ఎంత దారుణమైనటువంటి విషయమో, ఎంతగా వక్ర భాషను చెప్తున్నటువంటి వ్యవహారమో మీరే ఆలోచించండి. మరి ఇంతగా 2 కోట్లు సుమారుగా కృష్ణనాకు వస్తుంటే వెంకటప్పారావుకి కేవలం 47 లక్షలు, భానుకుమార్కి కేవలం 44 లక్షల రూపాయలు మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఆయనకి థ్రిఫ్ట్ సొసైటీ రికవరీలో ఏమీ లేదు, పిఎఫ్ కేవలం 7 లక్షలే, గ్రాట్యుటీ 5 లక్షలే, ఎస్బిఎఫ్ 1 లక్ష మిగిలింది, ఎర్న్ లీవ్స్ కేవలం 2 లక్షలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి చాలా తక్కువ మొత్తంలో వస్తుంది. మరి అంటే ఇలాంటి బాధిత కుటుంబాలని కాంట్రాక్ట్ కార్మికులకు 1 కోటి రూపాయల చొప్పున ఇస్తున్నామని చెప్పినటువంటి మాటలకి వాస్తవానికి ఎంత వైరుధ్యం ఉంది? దీనికి ఇంకా ప్రభుత్వం ఇచ్చే 25 లక్షల రూపాయలు కలుపుకున్నా, ప్రభుత్వం ప్రకటించినటువంటి 25 లక్షల రూపాయలు పరిహారం కలుపుకున్నా కానీ ఇది ఇంకా 70 లక్షల రూపాయలు చేరటోలా. 1 కోటి రూపాయలు ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది. అంటే 30% నారా లోకేష్ అబద్ధాలు ఎంతగా హద్దులు దాటుతున్నాయో, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఎలా జనాల్ని మోసం చేయాలని చూస్తున్నారో, కార్మికుల్ని ఎలా అడ్డగోలుగా వంచాలని ప్రయత్నిస్తున్నారో ఆలోచించండి. నిజంగా ప్రభుత్వమే ఇస్తుందన్నట్టుగా ఇవి ప్రభుత్వం నయా పైసా ఇవ్వకపోయినా ఈ మొత్తం ఆటోమేటిక్గా చట్ట ప్రకారంగా ప్రతి కార్మికుడికి అందేటువంటి మొత్తాలు ఇవి. రిటైర్మెంట్ తర్వాత కాకుంటే ఎప్పుడైనా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయినా, కాకుంటే యాక్సిడెంట్ అయినా అక్కడి పరిస్థితిని బట్టి ఈ మొత్తాలన్నీ అందుతూ ఉంటాయి. ఏదో ప్రభుత్వం ఉదారంగా చాలా మానవత్వంతో వ్యవహరించి ఆ కుటుంబాలను ఆదుకున్నట్టుగా ఫోజు పెడుతుంది, అలా కలరింగిస్తోంది, కానీ అసలు విషయాన్ని మాత్రం దాచిపెట్టేస్తుంది. ఇలా ప్రభుత్వం కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తామని ప్రకటించి ఏదో ఆ కుటుంబాల్ని చాలా పెద్ద మొత్తంలో ఆదుకున్నట్టుగా జనాల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం మాత్రం చాలా చాలా తీవ్రమైనటువంటి విషయం. అదే సమయంలో ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాల వల్ల కార్మిక కుటుంబాలకి నష్టం జరిగింది అనే వాదన కూడా ఉంది. ఇప్పుడు గంగారావు అనే ఆ స్టీల్ ప్లాంట్ ప్రతినిధి, అక్కడ సిపిఎం నాయకుడు ఏమంటున్నారో ఒకసారి వినండి.
ఉద్యోగం మేము ఇప్పించాం అని గొప్పలు చెప్తున్నారు. పర్మనెంట్ కార్మికులు ఇలాంటి దుర్ఘటనలో చనిపోయినటువంటి వాళ్ళకి వెంటనే ఉద్యోగాలు వచ్చేటటువంటిది గత 40 ఏళ్ల నుంచి ఉంది. కుటుంబం నుంచి ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం ఎప్పటి నుంచో ఉంది. మీరు కానీ చర్చలు చేయకపోయినట్లయితే, కార్మిక సంఘాల ప్రతినిధులు కానీ CMD గారితో చర్చలు జరిపినట్లయితే ప్రతి ఒక్క కార్మికుడికి, అది కాంట్రాక్ట్ కార్మికుడైనా పర్మనెంట్ కార్మికుడు, ₹1 నష్టపరిహారం వచ్చేది. మీరు ఇన్వాల్వ్ అవటం వల్ల 25 లక్షలు అది కుదించేశారు. అది మీ ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి, బీజేపీ కూటమి కార్మిక వ్యతిరేక ధోరణి వలన, దుర్మార్గమైనటువంటి ప్రైవేటీకరణ విధానాల వలన మాడి మసై చనిపోయినటువంటి వాళ్ళకి ఇంకా మీ చర్చల వలన తీవ్రంగా నష్టం జరిగింది. ఇది అసలు జరిగినటువంటి వ్యవహారం. ఈ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నేతలు లేకుంటే అక్కడ కార్మికులకి మరింత ప్రయోజనం దక్కేది. నేరుగా స్టీల్ ప్లాంట్ యాజమాన్య నిర్లక్ష్యం మూలంగా జరిగినటువంటి ప్రమాదం కాబట్టి పరిహారం పెంచిచ్చేది, కార్మికులకి న్యాయం జరిగేది. కానీ దాన్ని కూడా, చనిపోయినటువంటి కార్మికులకు కూడా న్యాయం జరగకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుంది అనే మాట కూడా వినిపిస్తోంది. ప్రభుత్వం ప్రమాదం జరగకుండా అడ్డుకోలేకపోయింది, ప్రమాదకర పరిస్థితుల్ని తొలగించలేకపోయింది, ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల్ని ఆదుకోకపోగా ఆదుకునే అవకాశాలకు కూడా అడ్డుకట్ట వేసింది అని అంటే ఏ తీరున ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ వైఖరి ఉందో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో వాళ్ళ వాదన, వ్యవహారం, పనితీరు ఎంత దారుణమైనటువంటి స్థితిలో సాగుతుందో మనకి ఈ లెక్కలు, ఈ విషయాలు, ఈ వాస్తవాలు తేట తెల్లం చేస్తాయి.